రామవరం గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ గత 15 రోజుల కిందట కొంతమంది ఈ రామవరం గ్రామానికి సంబంధించినటువంటి ప్రజానికం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది నా దగ్గరికి వచ్చి మరి ఈ రామవరం గ్రామంలో కుళాయి పనుల నిమిత్తం 3 సంవత్సరాలు ఇంటి పనులు విధించడం జరిగింది. కుళాయి పనులు విధించడం జరిగింది. ఈ కుళాయి పనులు సంవత్సరానికి 360 రూపాయల చొప్పున 3 సంవత్సరాలకి 1080 రూపాయలు విధించడం జరిగింది అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి పంచాయతీ ఎవరైతే నూతన సెక్రటరీగా వచ్చారో నూతన సెక్రటరీ గారు కానీ మరి పంచాయతీ సంబంధించిన అధికారులు కానీ మండల డెవలప్మెంట్ అధికారి వారిని కానీ నేను ఆ విషయమై ప్రశ్నించడం జరిగింది. ఎవరు సహాయంతో మీరు ఈ కుళాయి పనులు వేధించారు, మరి ఎవరు చెప్పి మీరు ఈ కుళాయి పనులు విధించారు అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా నేను అడగడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా పంచాయతీ యొక్క తీర్మానంతో మేము ఈ కుళాయి పనులు విధించడం జరిగింది అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. మేమందరికీ కూడా ఈ రామవరం గ్రామంలోని ప్రజలకు అందరికీ కూడా ఒకటే వివరించుకుంటున్నాం, ఏ ఒక్కరూ కూడా కుళాయిలకి ఈ సెక్రటరీ గారు కానీ పంచాయతీ వారు కానీ విధించిన పనులు మీరు కట్టొద్దు అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా వేడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి కుటుంబానికి కూడా సురక్షితమైన మంచినీరు మరి వాడుక నీరు అందించే విధంగా ప్రతి ఇంటికి కూడా వ్యక్తిగత కుళాయిలు ఏర్పాటు చేయాలి అనే తీర్మానాన్ని మరి ఈ సంవత్సరం కూడా ప్రతిపాదనలు తీసుకుని మరి అతి త్వరలోనే ప్రతి ఇంటికి కూడా జలజీవన్ మిషన్ ద్వారా నీళ్ల సరఫరా అందించే కార్యక్రమం జరుగుతుంది. ఆ నీళ్లు అందించిన తర్వాత ఆ కార్యక్రమం జరిగిన తర్వాత ప్రతి ఇంటికి కుళాయి పనులు విధించాలి తప్ప మరి ఆ కార్యక్రమం జరగకుండా కుళాయి పనులు విధించే హక్కు ఏ పంచాయతీ ఆఫీసర్కి లేదు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈ సందర్భంగా ఒకటే విషయాన్ని నేను కోరుకుంటున్నాను, ఏ ఒక్కరు కూడా పంచాయతీ పనులు అనేది కుళాయి పనులు కట్టొద్దు, ఇంటి పనులు బాధ్యత కట్టాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంటి పనులు కట్టండి, కుళాయి పనులు కట్టే పని లేదు. మరి రాబోయే రోజుల్లో జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కూడా కుళాయిలు సమకూర్చిన తర్వాత ఆన్లైన్ అయిన తర్వాత ఆ కుళాయి యొక్క పనులు మీరు చెల్లించే విధంగా మీరు చేతులు కానీ కాబట్టి ఇంటి పనులు కట్టండి తప్ప కుళాయి పనులు ఏ ఒక్కరు కూడా కట్టొద్దు అని చెప్పేసి రామవరం గ్రామ ప్రధానికారికి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకోవడం జరుగుతుంది. ఈ రామవరం గ్రామ ప్రధానికారికి మరొక విషయాన్ని కూడా వివరించి చెప్పాలి. పంచాయతీలో జరిగే కార్యక్రమానికి మరి స్థానిక ఎమ్మెల్యే గారికి కానీ స్థానిక నాయకుడికి కానీ ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. పన్నులు వేసిన సందర్భంలో ఎవరో ఒక కొత్త సెక్రటరీ వచ్చి అతని ఇష్టానుసారంగా పన్నులు వేసుకోవడం, అతని ఇష్టానుసారంగా పరిపాలన కొనసాగించాలి అనే కార్యక్రమాలు చేయడం ద్వారానే అతని దగ్గర మేము ఈ రామవరం గ్రామం దోచుకునే విధంగా ఉంది అని చెప్పేసి అతన్ని